పుష్కరాలు టైంలో మా మామయ్య వాళ్ళు మేము అంతా కలిసి కాళేశ్వరం వెళ్దామని అయితే అనుకున్నాం. మా ఊరి నుంచి కాళేశ్వరం 20 కిలోమీటర్స్ అంతే. తక్కువ దూరం అయినా సరే మేము వెళ్ళడానికి అస్సలు కుదరలేదు. మాకిద్దరు చిన్నపిల్లల్ని వేసుకొని ఎండాకాలంలో వాళ్ళని ఇబ్బంది పెడుతూ మేము ఇబ్బంది పడుతూ వెళ్ళడం ఎందుకని అయితే ఊరుకున్నాం. కాళేశ్వరం వెళ్ళడం అయితే కుదరలేదు, కానీ మా ఊర్లో ఉన్న గోదావరి స్నానానికి అయితే వెళ్ళినాం. మా మామయ్య వాళ్ళు ఇంకా మేము, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరం కలిసి స్నానానికి అయితే వెళ్ళినాం అన్నమాట. అక్కడైతే మేమంతా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇంకా చూడండి మా పాపనైతే మా మావయ్య ఎంత బాగా ఆడిస్తుందో. నాకైతే నా పెళ్లికి ముందు రోజులు గుర్తుకొచ్చినాయి అన్నమాట. మా ఫ్రెండ్స్ తో పాటు శివరాత్రి రోజు అందరం కలిసి ఇలాగే గోదావరి స్నానానికి వెళ్ళైతే వాటర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడ చూడండి కొబ్బరికాయలు కొట్టడానికి మా అత్తమ్మ ఇసుకతో చిన్న దేవుడిని చేసి దానికి పసుపు, కుంకుమ, అగరవత్తులు అయితే పెట్టింది. అగరవత్తులు పెట్టడానికి మా వాళ్ళు పడిన పాటలు అన్ని ఇన్ని కాదు. ఇక్కడ అవగానే బ్రహ్మసూత్ర శివలింగం ఉన్న టెంపుల్ కి అయితే వెళ్ళిపోతాం. అది కూడా మా ఊరిలోనే ఉందన్నమాట. నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. అక్కడ మీకు ఒక మిరాకిల్ చూపిస్తాను. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.